మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు. సలనకు సెలవిస్తే నిజమునే సూచేదే, ఆ నిజమును నమ్మితే కలతైన తీపే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఏదో రకంగా నీ ప్రేమను తెలియజేసావు కదా, కానీ అంటున్నావంటే అర్చన చూస్తుందో లేదో అని నీ డౌటా? కాదు, అర్చనని చూడనిస్తారో లేదో అన్నదే డౌట్. ఏ ఎందుకు? అర్చన మీద నోటుకొచ్చినట్టు వాగి అదే వంకతో కోటిగారిని అవమానించి ఇంకెప్పుడు ఆయన కూతురు నాతో తిరగడానికి వీల్లేదని ఓ హెచ్చరిక చేసి కోటిగారిని కోపంగా ఇంటికి పంపించేసింది ఆ సౌందర్య. అలా కోపంగా ఇంటికి వెళ్ళిన కోటి అర్చని ఏమన్నారు, ఎంతలా అరిచారు, ఆమె మనసుని ఎంత బాధ పెట్టారో అని అంటావు. అవునరా, అందుకే ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసిందో లేదో అని, అందులో లెటర్ చదువుతుందో లేదో అని కొంచెం టెన్షన్గా ఉంది. బాసు, సౌందర్య ఇంత హడావుడి చేసిందంటే తను నిన్ను ప్రేమిస్తుందంటావా? ఆ విషయం నాకు అనవసరంరా, ఎందుకంటే ఆమెను నేను ప్రేమించడం లేదు, ఆమెను నేను ఇష్టపడలేదు. అయితే జరిగిన గొడవను నువ్వు పట్టించుకోను అంటావు. పట్టించుకోకుండా ఎలా ఉంటానురా? జరిగిన గొడవకు కొంచెం ఫీల్ అయ్యాను, ఎందుకంటే నా గురించి హర్ష గారు ఎలా ఫీల్ అవుతున్నారు, నా గురించి కోటి గారు ఏమనుకుంటున్నారో అని ఈ గొడవ జరిగిన తర్వాత కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాను. గొడవ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ ముగిసినా, ఎవరి వల్ల మొదలై ఎవరి వల్ల చల్లారినా అవమానం పొందింది మాత్రం అర్చన కోటిలే. కాబట్టి ఆ తండ్రి కూతుర్ల దృష్టిలో నువ్వేంటి అనేది నీకు ముఖ్యమవుతుంది కృష్ణ. అవునరా, నేను అర్చనని ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళ అభిప్రాయం మీద నా భవిష్యత్ ఆధారపడింది. అలాగే మరో వ్యక్తి నిర్ణయం మీద కూడా నా ఫ్యూచర్ ఆధారపడింది. ఎవరు? మా నాన్న హరిప్రసాద్ గారు. జరిగిన ఈ గొడవకి ఎవరు బాధ్యులు అని హర్ష గారు గుర్తిస్తే పర్వాలేదు, అదే ఇక్కడికి వచ్చిన ఒక కొత్త మనిషి నన్ను దూరం పెట్టాలనుకుంటే మాత్రం మా నాన్నగారు తిరిగి నన్ను హైదరాబాద్ వచ్చామంటారు. వీటన్నిటికంటే ముఖ్యంగా అర్చన అభిప్రాయం నా ప్రేమను అంగీకరిస్తుందో లేదో అన్నదే ప్రస్తుతం నాకున్న టెన్షన్. కృష్ణ, నీ ప్రేమలో సిన్సియారిటీని నేను నమ్ముకో. నీ ప్రేమని అర్చన నమ్ముతుంది. అప్పుడు మీ ప్రేమని సొసైటీ నమ్మి గౌరవిస్తుంది. ఆ రోజు దగ్గరలోనే ఉందని ఆశిద్దాం. ఇంతకీ అతను మీ ఫ్రెండ్ అని చెప్పారు కదా? అవును డాక్టర్. గుడ్. సిన్సియర్ ఫ్రెండ్ అంటే అలా ఉండాలి. మీ పేరు అర్చనా? చచా కాదు, నా పేరు సౌందర్య. అయితే మీరు కాదు, మీరు రండి. అర్చన నా ఫ్రెండ్, అందుకే ఇక్కడ ఉంది. మీరు ఒంటరిగా ఉండి ప్రశాంతంగా ఉండి ఒక ఫీల్తో ఈ బాక్స్ ఓపెన్ చేయండి. లోపల ఉన్నవన్నీ శ్రద్ధగా చూడండి, ఆ తర్వాత నాతో మాట్లాడండి.
మహాలక్ష్ములంటే నాకు ఇష్టమని కృష్ణకి ఎలా తెలుసు? ఎవరూ లేకుండా ఒంటరిగా ఎందుకు చూడమన్నాడు? ఏంట్రా కృష్ణ, అర్చన చూడడానికి వెళ్తానన్నా? వెళ్ళాలని ఆశ అయితే ఉందిరా. లెటర్ చూసి నా లవ్ని యాక్సెప్ట్ చేసిందో లేదో అని తెలుసుకోవాలనుంది. కానీ ఏదో భయం నన్ను వెనక్కి లాగుతుందిరా. భయం ఎందుకురా? నా లెటర్ చూసి అర్చన తప్పుగా అనుకుంటే? తప్పుగా ఎందుకు అనుకుంటుందిరా? అంటే నా మీద ఇష్టం లేకపోతే? ఇష్టం లేకపోతే నీతో షికారికి ఎందుకు వస్తుంది? జరిగిన చిన్న యాక్సిడెంట్కే అంతలా ఎందుకు బాధపడుతుంది? ఇవన్నీ ఇష్టం లేకుండానే చేసిందా? ఇష్టం ఉండొచ్చురా, కానీ అది నన్ను ప్రేమించే అంత ఇష్టమో కాదో తెలియాలిగా. అయితే ఫోన్ చెయ్యి. నువ్వు అన్నట్టు నీ అదృష్టం బాగోక పరిస్థితి అటు ఇటు అయినా నువ్వు ఫోన్ల తిట్లకే పరిమితం కావచ్చు. ఆమెని డైరెక్ట్గా కలిసే మరో ఛాన్స్ ఇంకా నీకుంది కదా అని నువ్వు తృప్తి పడచ్చు. ఆలోచిస్తావేంట్రా? చెయ్యరా. కృష్ణ, ఫోన్ రింగ్ అవుతూనే ఉంది కదమ్మా. అవునన్నా, కానీ ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కదా. ఒకవేళ ఆన్సర్ చేస్తే ఫోన్ కట్ అయిపోతుంది. సరే, అటుపక్క వెళ్ళి మాట్లాడు. అవును, అమ్మ ఎక్కడా? పొద్దున్న తెలిసిన వాళ్ళ పెళ్లికి వెళ్ళిందన్న. ఒక 2-3 గంటల్లో వచ్చేస్తుంది. ఓ, చెప్పింది మర్చిపోయాను. ముందు ఆ రోజా ఆపు, వెళ్ళు. అలాగే నాన్న. హలో హలో, గిఫ్ట్ చూసారా? చూశాను. ఎలా ఉంది? బానే ఉంది. ఏ గిఫ్ట్ ప్యాక్ పూర్తిగా విప్పి చూసారుగా? థ్యాంక్ యూ అర్చన. అయితే మీకు ఓకే కదా? దేనికి ఓకే? దేనికా అంటే ఆ గిఫ్ట్ ప్యాక్ లో లెటర్ చూడలేదా? గిఫ్ట్ ప్యాక్ లో లెటర్ ఉందా? లెటర్ అంటే అదే నా లవ్ లెటర్. ఆ ప్యాక్ లో లెటర్ ఉందా? అంటే మీరు చూడలేదా? లేదు, నాకు అందులో లెటర్ ఉందని తెలీదు. సరే, ఆ లెటర్ చదివిన తర్వాతే నేను మీతో మాట్లాడతాను. అందాక టెన్షన్తో ఉంటాను. బాయ్.
నాకు ప్రియమైన ప్రాణమైన అర్చనకు, నేను నిన్ను మొదటిసారి అరకులో చూసినప్పుడే ఎన్నాళ్ళుగానో తెలిసిన ఓ మనిషిని చూశానన్న ఫీలింగ్ కలిగింది. అలా ఎందుకు అనిపించిందో నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, నా ప్రమేయం లేకుండానే నా హృదయం నిన్ను ప్రేమించిందని. ఆ తర్వాత నిన్ను చూడాలని కలవాలనే ఆశ నన్ను చంపుతూ ఉండేది. కనిపిస్తే మాటలు కరువయ్యేవి. నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు తెలియని బెంగేదో వచ్చేది. ఈ ఫీలింగ్స్ అన్నీ పూర్తిగా మాటల్లో పెట్టలేకపోతున్నాను, సారీ. అయితే కారణం మాత్రం నాకు అర్థమైంది. అదే నీ మీద నాకున్న ప్రేమ. ఇప్పుడు నాకు కావాల్సింది నీ సమాధానం. నీ సమాధానం కోసం వెయిట్ చేస్తుంటాను. అమ్మా అర్చన, కొబ్బరి నుంచి ఎక్కడ పెట్టారు? ఇదిగో నాన్న. లేదా తీసిన వస్తువు తీసిన చోటు పెట్టరు. ఈ ఖాళీ డబ్బాలన్నీ ఎందుకమ్మా? అర్చన, ఈ కాగితం ఏంటమ్మా? హర్ష అయి ఉంటాడు. హర్షే. హలో, చెప్పరా? వెంటనే బయలుదేరుతున్నా. అలాగే. అమ్మా అర్చన, అమ్మా అర్చన, ఏంటన్నా? నేను త్వరగా వెళ్ళాలి, నాకు టిఫిన్ ఏమొద్దు. కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళండి అన్నా. త్వరగా తీసురా, టైం అవుతోంది. అమ్మా అర్చన, నేను బయలుదేరుతున్నాను. నాన్న త్వరగా తీసురా అమ్మా. త్వరగా త్వరగా. నాన్న వేడి వేడి. లేట్. సౌందర్య, సౌందర్య. ఎవరు? ఓ రాజీ, నువ్వా? నమస్తే ఆంటీ. బావున్నావమ్మా? బావున్నానంటీ. సౌందర్య ఉందా ఆంటీ? రూమ్లో ఉంది. ఇవాళ మార్నింగ్ మా ఇంటికి వస్తానందాంటీ. ఎందుకు రాలేదో తెలీదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. సరే, విషయం ఏంటా నేనే తెలుసుకుందామని వచ్చాను. అయితే ఇంకా కోపంగానే ఉందన్నమాట. కోపమా? ఎందుకంటీ? కృష్ణ ఫ్రెండ్ అయిన నీకు నన్ను అనేంత ధైర్యం ఉందో నాకు అంతే ఉంది. మీరు కూడా నా ఫ్రెండే. ఏంటి? నాతో సమానంగా ఇది మీ ఫ్రెండా? మీ దృష్టిలో నాకే ప్రత్యేకత లేదా? ఓ, అదా సంగతి. సరే ఆంటీ, నేను వెళ్ళి మాట్లాడతాను. కాస్త నువ్వైనా వెళ్ళి చెప్పమ్మా. ఓకే ఆంటీ. ఏంటి సౌందర్య, ఇంకా ఆ మూల్లోనే ఉన్నావా ఏంటి? మళ్ళీ అర్చన గురించి ఆలోచిస్తున్నావా? అర్చన తన గురించి తాను ఆలోచించే టైం కన్నా నువ్వు అర్చన గురించి ఆలోచించే టైమే ఎక్కువ అనుకుంటా.
మరేం చేయమంటావే? ఆ అర్చన ప్రతి దానికి నాతో పోటీ పడటానికి రెడీ అవుతుంది. చిన్నప్పటి నుంచి అది నాతో చదువులో పోటీ పడుతోంది. నేనెంత కష్టపడినా దాని ముందు సెకండ్ గానే మిగిలిపోతున్నాను. దానికి సరే, ఇప్పుడు కృష్ణ విషయంలో కూడా నాకు పోటీ రావాలా? కృష్ణకది కేవలం ఫ్రెండే కదా, అయితే నీకేంటంట? విషయం అక్కడితో ఆగుతుందా? ఆగదే. ఆ తర్వాత ప్రేమంటుంది, ఆ తర్వాత పెళ్ళంటుంది. నాకు లైఫ్ లాంగ్ దాని మూలంగా టెన్షనే మిగులుతుంది. సౌందర్య, ప్రేమ విషయంలో నువ్వు అభద్రతగా ఫీల్ అవుతున్నావు. కృష్ణ నీకు దక్కడేమో అని భయపడుతున్నావు. ఇదంతా ఎందుకో తెలుసా? కృష్ణ మనసులో వేరెవరో స్థానం సంపాదించుకుంటారని నీ భయం. కావచ్చు, అది నా భయమే కావచ్చు. కానీ కృష్ణ మనసు నా సొంతం. ఆ మనసులో నేను తప్ప వేరెవ్వరూ ఉండటానికి వీల్లేదు. షాప్లో వస్తువు కావాలనుకున్నంత మాత్రాన నీదవదు, కొంటే నీదవుతుంది. అప్పుడు ఆ వస్తువు మీద పూర్తి హక్కు నీకే ఉంటుంది. అంటే నువ్వు కృష్ణను ప్రేమిస్తున్న సంగతి కృష్ణకే తెలీదు. ఇక కృష్ణని ఇష్టపడే వాళ్ళకేం తెలుస్తుంది? మగాడు ప్రేమకు బందీ కానంత వరకు తన మనసు వెళ్ళిన చోటికల్లా వెళ్తూనే ఉంటాడు. ఒక్కసారి బందీ అయ్యాడా, బందీ అయిన చోటే బానిసగా మిగిలిపోతాడు. అలాగే నువ్వు అతన్ని బానిసను చేసుకో. వెళ్ళి నీ ప్రేమ సంగతి కృష్ణకి సూటిగా చెప్పు. చెప్పాలనే కైలాసగిరి ప్రోగ్రాంకి అతన్ని ప్రిపేర్ చేశాను. కానీ మధ్యలో అర్చన వచ్చి ఆ అవకాశాన్ని తన్నుకుపోయింది. మరి తన్నుకుపోదా? నువ్విలా కృష్ణ మీద ఇష్టాన్ని మనసులోనే దాచుకుంటే కృష్ణని కూడా ఎగిరేసుకుపోతుంది. కృష్ణ ఐ లవ్ యూ చెప్పిన తర్వాత కూడా నువ్వు అతనికి ఐ లవ్ యూ చెప్దాం కదా అని ఆలోచిస్తూ కూర్చుంటే మరో ఏ ఆడపిల్లైనా కృష్ణని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎంత విచారించినా ఏ ఫలితం ఉండదు. వీలైనంత త్వరగా అతనికి ఐ లవ్ యూ చెప్పు. నువ్వు చెప్పింది నిజమే రాజీ. కేవలం కొన్ని గంటల జర్నీకే ఈ సీటు నాది, దీనిలో కూర్చొని జర్నీ చేసే హక్కు నాదే అని రిజర్వ్ చేసుకుంటామే. మరి లైఫ్ లాంగ్ జర్నీ ఏ పర్సన్తో చేస్తామో ఆ పర్సన్ ని ప్రేమ పేరుతో రిజర్వ్ చేసుకోవద్దు, ఆ పర్సన్ మీద హక్కు సంపాదించొద్దు. తప్పకుండా కృష్ణ మీద పూర్తి హక్కు నేనే దక్కించుకోవాలి. అతని ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి. సొంతం చేసుకుంటాను. హాయ్ రా. ఎరా, ఏమైంది? అర్జున్ ఫోన్ చేసిందా? లేదురా. లేదా? కంగ్రాట్స్ రా, నీ ప్రేమ సగం సక్సెస్ అయినట్టే. ఏంటి వేళాకోళం చేస్తున్నావా? నా ప్రేమంటే నీకు అంత హేళనగా ఉందిరా? నేను నీ ఫ్రెండ్ రా, నీ ప్రేమ విషయంలో నేనెందుకు హేళన చేస్తాను? హేళన కాకపోతే ఏంట్రా? అర్చన నుంచి ఏ రెస్పాన్స్ రాలేదని నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే, కనీసం ఫోన్ కూడా చేయలేదని నేను ఫీల్ అవుతుంటే నువ్వేంట్రా కంగ్రాట్స్ సక్సెస్ లో అంటూ కామెడీలు చేస్తావు? ఒరే కృష్ణ, నువ్వు నీ మనసులో ప్రేమను చెప్పడానికి అర్చని గిఫ్ట్ ఇచ్చానని చెప్పావు కదా. ఆ గిఫ్ట్ చూసింది, అందులో పెట్టిన అసలైన లెటరే చూడలేదు. అసలు ఆ లెటర్ దొరికిందో లేదో అన్నదే నా టెన్షన్. నువ్వు లెటర్ గురించి చెప్పావా? చెప్పానురా. అయితే ఏ ఆడపిల్ల నిర్లక్ష్యం చేయదు, ఆ లెటర్ కనిపించే ఉంటుంది. లేకపోతే టెర్రరిస్టులు అమర్చిన బాంబు ఎక్కడుందో తెలుసుకోవడానికి అవస్థలు పడే బాంబు స్క్వాడ్ లాగా నీకు అరగంటకు ఒకసారి ఫోన్ చేసి నీ బుర్ర తినేసేది. నీకు అలా ఫోన్ చేయలేదంటే ఆ లెటర్ దొరికే ఉంటుంది. సరేరా, నీ లాజిక్ ప్రకారమే ఆ లెటర్ దొరికిందే అనుకుందాం. మరి చదివిందంటావా? తప్పకుండా చదివే ఉంటుంది. లవ్ లెటర్ చేతిలో పడాలే కానీ అందులో మ్యాటర్ ఏంటో తెలుసుకోకుండా ఏ ఆడపిల్ల ఉండలేదు. కాబట్టి చదివే ఉంటుంది. చదివితే ఫోన్ చేయాలి కదరా? ఏమని? నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు లెటర్ రాసావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నానోహో అని డప్పు కొట్టి నీకు ఫోన్ చేసి చెప్పాలా? స్విచ్ వేస్తే వెలిగే బల్బులాగా ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అని ఏ ఆడపిల్ల టక్కుని చెప్పదురా. మరి నేను అర్చనకి ఇష్టమని నాకెలా తెలుస్తుందిరా? నువ్వంటే ఇష్టమే లేకపోతే ఈ పాటికి నేను ఫోన్లో తిట్టిపోసేది. మరి నేను తిట్టిందా? అంటే నువ్వంటే ఇష్టమనేగా, అందుకే కంగ్రాట్స్ చెప్పాను.
నీ ప్రేమ సగం సక్సెస్ అన్నాను. ఒరే కృష్ణ, చూడు, ఈ గ్లాస్లో వాటర్ సగం లేదని నువ్వంటున్నావు, ఈ గ్లాస్లో ఇంకా సగం వాటర్ ఉందని నేను అంటున్నాను. చూసే దృష్టిలోనే తేడారా, అంతే. అయితే అర్చనకి నేనంటే ఇష్టమేనంటావా? ఇష్టమే కాదు, ప్రేమ కూడా. మరి అది నాకెలా తెలుస్తుందిరా? ఇంటికెళ్తే తెలుస్తుంది. ఇంటికా? ఏ అంత భయం ఎందుకు? భయం అంటే అదేరా, నా మనసులో ప్రేమని బయట పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అర్చన చూడడం కదా, అందుకే కొంచెం భయంగా ఉంది. నువ్వేమైనా ఆమె చేయి పట్టుకొని లాగావా? అనుకోవడం మాట అన్నావా? నిన్ను ప్రేమించాను అని చెప్పావు. అది డైరెక్ట్గా కాకుండా గిఫ్ట్ రూపంలో ఓ లెటర్ ద్వారా చెప్పావు. ఇందులో తప్పే ఉందిరా, భయపడాల్సిన పనే లేదు. నిజమేరా, నేను ఏ తప్పు చేయలేదు, అయినా నాకెందుకు భయం? అదిరా ధైర్యం అంటే. వెళ్ళి అర్చన చేత ఐ లవ్ యూ టూ అని చెప్పించుకోనరా. వెళ్ళు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ రా.